హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక డిఫరెంట్ వీడియోతో వచ్చేసానండి. మీకు అన్నీ కూడా నేను పూజా సామాగ్రి చూపిస్తున్నాను కదా. అయితే ఈ వీడియోలో డెకరేషన్ వస్తువులు అయితే చూపించబోతున్నానండి. ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకి మనం తాంబూలం అయితే ఇస్తాం కదా. ఆ తాంబూలం గిఫ్ట్ హ్యాంపర్స్, ఇంకా రాఖీ కిట్టు, ఇంకా పసుపు కుంకుమలు బౌల్స్, ఇంకా లోటస్ హ్యాంగింగ్స్, ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయండి. అన్నీ కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను .in వారి దగ్గర నుండి అయితే తీసుకున్నానండి. అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనండి. వారే స్వయంగా తమ చేతులతో తయారు చేసి చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. డెకరేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఒక్కొక్కటి చూసేద్దాం. ముందుగా అయితే ఈ రెడ్ కలర్ ట్రేలో, అలాగే ఎల్లో కలర్ ట్రేలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఈ ఎల్లో కలర్ ట్రే ఉంది కదండి, ఇదైతే ఇలా చేత్తో పట్టుకోవడానికి హ్యాంగింగ్ మోడల్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలంగా ఇవ్వడానికి దీన్ని అయితే డెకరేట్ చేశారు. ఈ ట్రేలో తాంబూలానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టేసి చాలా ఈజీగా మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చేయచ్చండి. చాలా బాగుంది. ఇంకా దీంట్లో ఏమేమి పెట్టారో చూపిస్తాను. ఇవి చూసారా, చిన్న క్యూట్గా ఉండే సీసాలండి. అయితే వీటిలో ఏమున్నాయనంటే పసుపు కుంకుమలు అయితే ఉన్నాయండి. పసుపు కుంకుమలతో ఈ సీసాలని ఫిల్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయండి. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి సీసాలు చూసినట్టు గుర్తు, కానీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న సీసాలో ఇలా పసుపు కుంకుమలు నింపి ఈ కిట్లో అయితే పెట్టారండి. దీంతో పాటుగా ఒక పసుపు కుంకుమ వేసుకొని ఈ బౌల్ కూడా వస్తుందండి. అలాగే ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టారు. ఇంకా వీటితో పాటుగా బ్యాంగిల్స్ కూడా పెడతారండి. ఇంక ఇవి వచ్చేసి చిన్న వినాయకుడు హ్యాంగింగ్స్ అండి. ఇవి మీకు కావాలి, వీటిని కిట్లో పెట్టేసి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకునేవారు ఇవి కూడా మీరు చెప్తే అందులో పెట్టేసి పంపిస్తారండి. వీటన్నిటితో పాటు మన దగ్గర ఉన్న ఆకు, వక్క, పళ్ళు అవన్నీ కూడా ఈ కిట్లో పెట్టేసి అలా ముత్తైదువుల చేతిలో పెట్టేయడమేనండి. ఏవి పడిపోకుండా చూడటానికి కూడా అందంగా ఉంటుందండి. చాలా బాగుంది ఇది. ఇంక తర్వాత ఈ కిట్లో ఏముందో చూద్దాం. ఇది వచ్చేసి రాఖీ కిట్ అండి. రాఖీ పండగ మనకి ఈ శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి మనకి ఈ కిట్ కూడా యూజ్ అవుతుందండి. ముందుగా ఈ కిట్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇంకా ఓపెన్ చేసేసరికి లోపల ఇలా రాఖీలు అయితే ఉంటాయండి. ఇలా 3 రకాల రాఖీలు అయితే పెట్టారు. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏవైనా కావాలి అంటే వారు చేసి పెడతారండి. కొంతమంది నుదుటిన కుంకుమ పెట్టుకొని దానిపైన 2 బియ్యం గింజలు అయితే పెట్టుకుంటారండి. దానికోసమే పెట్టారు. అయితే ఇవి ఇక్కడ చిన్న ట్యాబ్లెట్ల రూపంలో పెట్టారండి. అయితే ఇవి ట్యాబ్లెట్లు కాదు, దాని లోపల పసుపు కుంకుమలు కానీ లేదంటే ఇలా పసుపు బియ్యం అది వేసి పెట్టారు. ఇవి ఓపెన్ అవుతాయండి. ఇంక తర్వాత దీంట్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ బొమ్మలు కూడా పెట్టారండి. అంటే ఇక్కడ బాక్సెస్ లాంటివి పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్రదర్ బాక్స్. ఇది ఓపెన్ చేస్తే వీటిల్లో చాక్లెట్స్ ఉన్నాయండి. అలాగే ఇది సిస్టర్ బాక్స్ అండి. దీంట్లో కూడా చాక్లెట్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా ఒక ట్రేలో పెట్టి ఇచ్చారండి. అయితే ఈ ట్రే కూడా వుడ్తో వస్తుందండి. చాలా బాగుంది. మనకి ఇంకా రాఖీ పండుగ వస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ కిట్ని తెప్పించుకోండి. ఇంకా తర్వాత ఇవి పసుపు కుంకుమ ప్లేట్స్ అండి. అంటే వీటిల్లో మనం పసుపు కుంకుమ వేసి పూజలో పెట్టుకొని మధ్యలో మన దగ్గర ఉన్న స్వామి అమ్మవారి విగ్రహాలు అవి పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ 2 రకాల ప్లేట్స్ అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇవి రాధాకృష్ణ హ్యాంగింగ్స్ అండి. అంటే మనం ఏదైనా పూజలో డెకరేషన్ అయితే చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి. చూసారా ఎంత చక్కగా డెకరేట్ చేశారో. ఇంకా ఇవి లక్ష్మీదేవి హ్యాంగింగ్స్ అండి. ఇవి వచ్చేసి వినాయకుడు హ్యాంగింగ్స్. మనకి ఏ పూజల్లో అయినా సరే డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఏ పూజకైనా, ఏ ఫంక్షన్కైనా, ఎలాంటి అకేషన్కైనా సరే డెకరేషన్ వస్తువులు అవి వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన లోటస్ ఫ్లవరు, అలాగే కవ్వు హ్యాంగింగ్స్ అండి. ఇలా చిన్నగా ఒక షార్ట్ మోడల్లో వస్తుందండి. ఇంకా ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది. ఈ లోటస్ ఫ్లవర్లోనే పెద్దవి కావాలి అనుకుంటే పెద్దవి కూడా ఉన్నాయండి. ఇలా మొత్తం 3 ఫ్లవర్స్ అయితే వస్తాయి. అయితే ఇవి గ్రీన్ కలర్లో వస్తాయండి. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ చూపించేవన్నీ కూడా పసుపు కుంకుమ కిట్స్ అండి. ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్ రూపంలో వస్తాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా ఒక ప్లేట్ ఉంటుందండి. ప్లేట్లో వినాయకుడు, ఫ్లవర్స్ ఉంటారు. అలాగే 2 బౌల్స్ ఉంటాయి. దీంట్లో పసుపు కుంకుమ వేసి మనం ముత్తైదువులకైతే ఇవ్వచ్చు.
ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక రకం అండి. ఇదైతే గిఫ్ట్ హ్యాంపర్లా ఉంటుంది. లోపల ఏమొచ్చి ఒక చిన్న బౌల్ ఉంటుందండి. దాంట్లో కూడా ఇలా పసుపు కుంకుమ టాబ్లెట్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనం ఎవరికైనా వచ్చేటప్పుడు పసుపు కుంకుమల రూపంలో పెట్టేసి ఇవ్వచ్చు. లేదంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా పెట్టచ్చండి, బాగుంటుంది. ఇంక తర్వాత ఇవి కూడా పసుపు కుంకుమ కిట్సేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 మోడల్స్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 2 రకాల చాట్లు ఉన్నాయండి. ఈ చాట్లు కూడా వుడ్తోనే తయారు చేస్తారు. ఇంకా వీటిల్లో పసుపు కుంకుమ టాబ్లెట్స్ ఉన్నాయండి. అలాగే 3 చిట్టి గాజులు పెట్టారు, పువ్వులు పెట్టారు, అలాగే జాకెట్ ముక్క కూడా పెట్టారు. ఇలాంటివి చిన్న చిన్నవి క్యూట్గా ఉండేవి తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా బాగుంటుందండి. చూసే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంక తర్వాత ఇవి కూడా పసుపు కుంకుమ బౌల్సేనండి. అయితే ఇవి పూల సజ్జల్లాగా వచ్చాయి. ఇంకా లోపల ఉన్నవి పసుపు కుంకుమ టాబ్లెట్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఇది పసుపు కుంకుమ ప్లేట్ అండి, గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇదైతే చాలా బాగుందండి. అంటే ఒక తమలపాకు పైన పసుపు కుంకుమలో బర్రెలు ఉన్నట్టు వచ్చింది. వీటిల్లో కూడా పసుపు కుంకుమల టాబ్లెట్స్ అయితే పెట్టారండి. ఇంకా నెక్స్ట్ ఇవి స్వస్తిక్ హ్యాంగింగ్స్ అండి. మనం పూజా మందిరంలో కానీ పూజలో కానీ డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంక తర్వాత ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్లో పసుపు కుంకుమలు పెట్టి డెకరేట్ చేశారండి. చూడటానికి ఎంత క్యూట్గా అనిపించిందో, చాలా బాగున్నాయండి. ఇలా స్టోన్ బ్యాగ్ లాగా ఒక బ్యాగ్ని అయితే తయారు చేశారు. దాంట్లోనే పసుపు కుంకుమ టాబ్లెట్స్ పెట్టారండి. ఇలాంటివన్నీ కూడా మనం తాంబూలంలో పెట్టిస్తే చూసేవాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారండి. ఇంక ఇవి వచ్చేసి ఏనుగులు హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా చిన్న ఏనుగులు వస్తాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీరి దగ్గర లక్ష్మీదేవి లోటస్ ఆసనాలు కూడా ఉంటాయండి. ఈ 3 కలర్స్లో ఉంటాయి. అమ్మవారిని దీంట్లో పెట్టుకున్నట్లయితే తామర పువ్వులో కూర్చున్నట్టుగానే ఉంటుంది. పసుపు కుంకుమ కిట్స్లో ఇన్ని రకాలు ఉంటాయండి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడేనండి. చాలా ఓపికతో కష్టపడి చేస్తారండి. అది కూడా తక్కువ ప్రైస్కి అందిస్తారు. ఎలాంటి ఫంక్షన్కి అయినా సరే మీకు కావాల్సిన ఐటమ్స్ తయారు చేసి పంపిస్తారండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నట్లయితే హోల్సేల్గా కూడా ఇస్తారండి. అలాగే రీటైల్గా కూడా ఇస్తారు. వీటిల్లో మీకు ఏవైనా కావాలి అని అనుకుంటే thesaki.in వారిని కాంటాక్ట్ అవ్వండి. వారి డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.